అంతా కూర్చొని సంతకాలు పెట్టించుకుని ఏవో తీర్మానాలు చేసి వెళ్ళిపోవడం కాదు. ఆ పాత విధానం ఏదైతే ఉందో దాన్ని స్వస్తి పలకడానికి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మనకి ఉప ముఖ్యమంత్రి గారి హోదాలో ఈ గ్రామ సభ అనేది అధికారికంగా ఒకే రోజు, మరొకసారి చెప్తున్నా, ఒకే రోజు 13,326 గ్రామ సభలంతా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి ముఖ్య కార్యక్రమాలు తలపెట్టలేదు. కాబట్టి ఈ గ్రామ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనము మన గ్రామ పంచాయతీల్లో మన గ్రామాల్లో పనులు గుర్తించాలి. పనులు ఇప్పుడు ఏపీ గారు చెప్పినట్టు మనకి ఏవైతే పనులు చదివారో వాటన్నిటికి కూడా ప్రతి ఒక్కరు కూడా అర్హులు. అలాగే కళ్యాణ్ గారు ఏం చెప్పారు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ముందుగానే తొలి సంతకంగా ఒక మాట ఇచ్చారు. దాన్ని కూడా మీకు ఈరోజు తెలియజేస్తున్నా. ఉద్యానవనాల్ని ఎవరైతే తోటలు పెంచుతున్నారో, పండ్ల తోటలు కావచ్చు, లేకపోతే వ్యవసాయానికి సంబంధించి ఏవైనా తోటలు పెంచితే దాన్ని NREGSకి అనుసంధానం చేస్తున్నారు. ఉపాధి హామీ కూలీల ద్వారా ముందుగా పండ్ల తోటల్ని బాగు చేసే కార్యక్రమంలో ఆలోచన చేశారు. తర్వాత వ్యవసాయానికి కూడా ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని గతంలో ఎన్నో ప్రభుత్వాలు ప్రయత్నించినప్పటికీ విఫలమయ్యాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు మనకి ఉప ముఖ్యమంత్రి హోదాలో పంచాయతీరాజ్ శాఖ నిర్వహిస్తున్నారు. కాబట్టి దీన్ని ప్రతిష్టాత్మకంగా ఎంతో బలంగా తీసుకుని వెళ్ళి వ్యవసాయాన్ని ఉపాధి హామీ పథకానికి జోడిస్తే దీనివల్ల రైతులకి చాలా బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా ఈ గ్రామ సభల్లో మీకు చదివిన వాళ్ళ ఏ పనులు కావాలి, ఇంకా ఏమైనా పనులు గుర్తించాలి అనేసి అనుకుంటే దాన్ని మీరు ఈ సభాముఖంగా వివరించాలి. ఎందుకంటే అధికారులు మీ గ్రామంలో ఉన్నారు కాబట్టి మీరు ఏమైనా సమస్యలు కానీ ఏమైనా పనులు కానీ గుర్తించాల్సి ఉంటే ఖచ్చితంగా మీరు గుర్తించాలి. అలాగే ఇక్కడ అధికారులు కూడా మేము ఒకటి తెలియజేసుకుంటున్నాం. నిన్న టెలికాన్ఫరెన్స్ మాకు ఉప ముఖ్యమంత్రి గారితో అయింది సార్ ఈవినింగ్. ఆయన కూడా చాలా పకడ్బందీగా ఈ గ్రామ సభలు నిర్వహించి గ్రామ రైతులు, ప్రజలు, ఉపాధి కూలీలు ఏవైతే కోరుకుంటున్నారో వాళ్ళు చెప్పిన ఈ లిస్టు ఖచ్చితంగా 100% అమలు చేయాలనేసి స్ట్రిక్ట్లీ ఇన్స్ట్రక్షన్స్. అలాగే మాకు మా ఇన్ఛార్జ్ గారు కూడా ఈరోజు పాతపడిన గ్రామ సభలో పాల్గొన్నారు. ఆయన సులువుగా వస్తామని చెప్పారు. కానీ నేను చెప్పేది ఏమిటంటే మనకి ప్రభుత్వం ఏర్పడింది 2 నెలలు అయింది కాబట్టి ఖచ్చితంగా మనము పనులు గుర్తించి పనులు చేయించుకోవాల్సిన బాధ్యత మనం రైతులము, ప్రజలము మన పైన ఉన్నది. అలాగే మనకి ఇంకో విషయం, మనకి 34 సంవత్సరాల వరకు కిందట మనకి ఆగస్టు 15కి జెండా వందనానికి గత ప్రభుత్వాలు 34 సంవత్సరాల క్రితము ఏ ప్రభుత్వం అయితే ఒక జీవో పెట్టిందో ఒక చిన్న గ్రామ పంచాయతీకి 100 రూపాయలు ఇచ్చి ఆ సర్పంచ్కి మీరు జెండా పండుగ చేయండి అనేసి రోజులు ఉన్నాయి. అదే మేజర్ పంచాయతీకి అయితే 250 రూపాయలతో మీరు జెండా పండుగ చేయండి అనేసి ఆ ఇన్స్ట్రక్షన్స్ ఉండేవి. కానీ పవన్ కళ్యాణ్ గారు మన ఆగస్టు 15వ తేదీ నాటికి 100 రూపాయలు ఇచ్చే గ్రామ పంచాయతీకి 10,000 రూపాయలు అనేది నిధులు కేటాయించారు. అక్కడ పారిశుద్ధ్య కార్మికులకు కావచ్చు, ఒక సైన్యంలో పనిచేసే ఉద్యోగులు కావచ్చు, వీళ్ళందరూ కూడా సన్మానం చేయండి. జెండా అనేది ఒక పండుగ వాతావరణంలో జరగాలనే ఒక ఉద్దేశంతో చిన్న పంచాయతీకి 10,000 రూపాయలు నిధులు కేటాయిస్తూ, అలాగే పెద్ద పంచాయతీలు అయినట్టు పంచాయతీలకు 250 నుంచి 25,000 రూపాయలు నిధులు కేటాయించడం మనం అందరూ కూడా చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఎవరైనా సరే అధికారంలోకి రాగానే అధికార దర్పం అనేది చూపిస్తారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అధికారాన్ని వినియోగించుకొని ప్రజలకు చేరువయ్యేలా వాళ్ళందరూ మన్నలు పొందాలనేసి ఒక ఉద్దేశంతో ఈరోజు నా చేతికి అధికారం వచ్చింది, నేనేదో అధికార దర్పం చూపిస్తాననేసి లేకుండా ప్రజలైతే ఏమి కోరుకుంటున్నారో వారి ఆకాంక్ష మేరకే ఈ ప్రభుత్వం పనిచేయడానికి ఉన్నది. అలాగే మనకిన్న అదృష్టం ఏంటంటే ఒక నిజాయితీ పరుడు, ఒక నిలకడ మీద ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మనకి పంచాయతీరాజ్లకు మనకి శాఖ మంత్రిగా ఉన్నారు. అలాగే మన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. ఇంకో విషయం ఏంటంటే మనకి RWS మనకి నీటి కొరత ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి కూడా శాఖ మన పవన్ కళ్యాణ్ గారే చేస్తున్నారు. అలాగే అడవులు కూడా మనకి మనమంతా గ్రామీణ వాతావరణంలో ఉన్నాము. మనకి చుట్టుపక్కల కొండలు, అడవులు ఉన్నాయి. వీటి మీద కూడా గిరిజనులకి రేపటి రోజున ఏవైనా సరే చక్కటి కార్యక్రమాలు చేసింది కూడా మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అలాగే పర్యావరణాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు సూచిస్తున్నారు.
ఈ రోజు మనం చూసుకుంటే మన పంచాయతీలపై పర్యావరణం దెబ్బతింటుంది. దాన్ని ఏదో నేను ప్రశ్నించడమో లేకపోతే సర్పంచ్ గారు ప్రశ్నించడమో ఇంకో పార్టీ వ్యక్తి ప్రశ్నించడమో కాదు. ప్రతి వ్యక్తి కూడా ప్రతి పౌరుడు కూడా విధిగా ప్రశ్నించాలి. ఇక్కడ కొండలో గ్రానైట్ తవ్వకాలు జరుగుతుంటే మనం నోరు విప్పి మాట్లాడాలి. ఏం చేస్తారు మనల్ని? ఎవరేం చేయలేరు. అడగాలి, అడ్డుకోవాలి. ఎందుకంటే పర్యావరణం మనకు బాగుంటేనే మనం ఉంటాము. ఈరోజు ఒక ఎండెక్కిందంటే ఆ గాలేడి లేదు, ఉక్కపోస్తుంది, మంచినీరు లేదని అంటాము. ఇవన్నీ ఎలా జరుగుతాయి? మనకి అడవులు అనేవి సస్యశ్యామలుగా ఉండాలి. అలాగే భూగర్భ జలాలని కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాగే ఇక్కడ ఏపీ గారికి నేను ఒకటి వినవిస్తున్నా. మనము ఇంకుడు గుమ్మల ప్రోగ్రాం గతంలో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో చేశారు. ఏదైతే చేశారో దాన్ని మళ్ళీ మీరు మళ్ళీ పునఃప్రారంభించాలని నేను ఈ సందర్భంగా నేను విన్నవించుకున్నాను. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా ఒక ఇంకుడు గుమ్మ ఉండడం వల్ల లాభం ఏంటని నేను చెప్తాను వినండి. మన ఇంట్లో ఇంకుడు గుమ్మ ఉంటే ఆ నీరు మన ఇంటికి ఉపయోగపడకపోవచ్చు, కానీ అది భూగర్భ జలాల్లోకి ఎలా వెళ్తుంది? వెళ్ళి ఆ పక్కింటికి ఎవరికో ఉపయోగపడుతుంది. ఆ పక్కింటి వాడు తీసిన గుమ్మి మనకు ఉపయోగపడవచ్చు, వాళ్ళకు ఉపయోగపడకపోవచ్చు. ఇంకుడు గుమ్మి గతంలో మనకి ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మక డబ్బులు ఇస్తామని చెప్తే చేశారు, కానీ ఏం చేశారు? దాని మీద బుక్ చేసి ఏదో బిల్లు వరకే పనిచేస్తారు. అలా కాకుండా మనకిప్పుడు బోర్లు కూడా రీఛార్జ్ కోసము బోర్లు రీఛార్జ్ ఎలా చేయాలంటే దానికోసం కూడా అవగాహన దాన్ని కూడా ఈ ఉపాధి హామీ సిబ్బంది ప్రజల్లో తీసుకెళ్ళి ప్రతి ఒక్కరు కూడా నీరు అనేది వృధా కాకుండా ఉండాలి. ఈ రోజు మనకి